సత్సంగ ప్రాప్యతే పుంభి సుకృతై పూర్వ సంచిత. పూర్వ సంచిత సుకృతులు ఏవైతే ఉన్నాయో తెలిసి కానీ తెలియక కానీ ఏదో రకంగా మనం చేసిన సత్కర్మలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితంగానే మనకి సత్సంగం అనేది లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తారు. అది భగవంతుడి అనుగ్రహం. సత్సంగం అంటే సాధువులు వస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, మనం విని వెళ్ళిపోతాం. సత్సంగం అంటే సద్వస్తు ఏంటది? భగవంతుడు అని అర్థం. శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగింది. మొట్టమొదటి శ్లోకంలో సత్యం పరం ధీమహి, అన్నిటికన్నా ఉత్కృష్టమైనది సర్వోత్తమైనది ఏదైతే ఉందో ఆ సత్యం, దాన్నే నేను ధ్యానిస్తున్నాను. ఏంటి ఆ సత్యం అంటే? జన్మకి మృత్యువుకి, అంటే సృష్టికి స్థితికి లయకి ప్రతిదానికి కారణమైనది. ఆ సత్యానికి మాత్రం కారకులు ఎవరు అయ్యే అవకాశమే లేదు. ఈ ప్రపంచంలో ఏదున్నా దానికి ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. ఏ కారణం లేకుండా ఈ ప్రపంచంలో ఏది ఉండే అవకాశమే లేదు. శాస్త్రాలు ఏమి ఉద్ఘోషిస్తున్నాయి అంటే ఆ పరం సత్యం అనేది ఏదైతే ఉందో దానికి కారణం అనేది ఏమి ఉండదు. ఆ సత్యమే అన్ని కారణాలకి కారణం. ఆ పరం సత్యం ఏదైతే ఉందో అదే అన్నిటికీ కారణం, మిగతావన్నీ నిమిత్తాలు మాత్రమే. అలాంటి పరం సత్యం ఏదైతే ఉందో దాంతో మనం చేసే సాంగత్యాన్ని సత్సంగం అని అంటారు. హరినామ స్మర సుఖ పాయేగా అంటే హరినామాన్ని స్మరిస్తే సుఖపడతారు అని అర్థం. మత్తు భూలు మర్చిపోవద్దు ఈ విషయాన్ని. ఈ విషయం కనుక మర్చిపోతే ప్రమాదాలు జరిగిపోతాయి. పశ్చాత్తాయిగా తర్వాత బాధపడాల్సి వస్తుంది, పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అరే ఏం చేశాను, ఏం జరిగింది, అవకాశం ఉంది, భగవంతుడు నాకు నోరిచ్చాడు, ఈ నోటితో నేను ఆ స్వామి నామాన్ని స్మరించలేకపోయాను, ఈ కళ్ళిచ్చాడు ఆ దేవుడు, నేను భగవంతుడిని చూడలేకపోయాను, ఈ చెవులిచ్చాడు ఆ స్వామి, ఈ చెవులతో నేను ఆ గోవింద నామాన్ని వినలేకపోయాను, ఈ చేతులిచ్చాడు స్వామి, నేను ఆ స్వామి కీర్తనలో ఆ స్వామి సేవలో ఏం చేయలేకపోయాను అని తర్వాత బాధపడటం తప్ప చేయగలిగేది ఏమీ ఉండదు.